హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇంకైతే మన నవరాత్రులు అయితే ఇలా పూర్తి అయిపోయాయి అనమాట. ఈ నవరాత్రులు చాలా అంటే చాలా బాగా జరిగాయి కదండి. నేనైతే పూజలు చేసుకోవటం, గుడికి వెళ్ళటం చాలా అంటే చాలా పీస్ఫుల్గా సాగిపోయాయి అనమాట. ఇంకేముంది, ఇప్పుడైతే నవరాత్రులు అయితే అయిపోయాయి. మొన్నటిదాకా శ్రావణ మాసం, ఇప్పుడేమో నవరాత్రులు. ఇంకా తర్వాత ఏంటి, ఇంకా 20 డేస్లోనే మళ్ళీ మనకి కార్తీక మాసం వచ్చేస్తుంది. కార్తీక మాసం అంటే అయ్యప్ప స్వాముల మాలలు, శివయ్య మాలలు, శివ పూజలు, ఇంకా శివాలయం అంతా కలకల్లాడిపోతూ మళ్ళీ ఆ ఒక్క పూజలు అంతే. ఈ నవరాత్రులు అయితే మనమైతే అమ్మవారిని కొలుస్తాము. ఇంకా కార్తీక మాసంలో అయితే ఇంకా శివయ్యని, అలాగే అయ్యప్ప స్వామిని, ఇంకా రకరకాల మాలలు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా ఇలా అయితే మన ఈ నవరాత్రులు అయితే పూర్తయిపోయాయి. నెక్స్ట్ ఇంకా మనం కార్తీక మాసం కోసం వెయిట్ చేసేద్దాం, అంతే కదా. మీరు కూడా ఇలాగే పూజలు చేసుకున్నారా? చేసుకుంటారులేండి, నాకు తెలుసు. ఎందుకంటే పూజలు, గుడులు ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. ఇంకేముంది, మాకైతే ఇలాగైపోయింది. ఇంకా చూడండి, అంటే గుళ్ళకి వెళ్తే పూజలు చేస్తే, లేకపోతే అంటే అదొక ప్రశాంతంగా ఉంటుంది అనమాట. నాకైతే ప్రశాంతంగా ఉంటుంది. మీ సంగతి నాకు తెలియదు, మీకు కూడా ప్రశాంతంగానే ఉంటుందిలేండి. ఇంకా నేనైతే కార్తీక మాసం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట, అంతే. అప్పుడు కూడా కొత్త రకం పూజలు అన్నీ చేయాలి కదా. కొత్త రకం అంటే నేను కనిపెట్టినవి కాదులేండి, ఎవరో ఒకరు చేసేవి. ఓకే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.